నాన్న నాకు కూడా మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి, శంషాబాద్లో పెడతాం, దాన్ని ఏమంటారు పెద్దంబర్పేటలో పెడతాం, లేదు మీకు ఇష్టమైన మంగళగిరికి 40 కిలోమీటర్ల దూరంలో పెడతాం, మీరు చక్కగా రండి, ఒక మంచి ఇది వేస్తాం అది వేస్తాం, అబ్బో చాలా చెప్పారు. ఎందుకు ఆ పీఠాలు, ఎందుకు ఆ మఠాలు, నాకెందుకు వచ్చిన గోల అని అంటా నేను. ఎందుకు అంటే నాన్న పీఠం మఠం అనే స్థాయికి నేను ఎదగలేదు, నేను ఎదగాలని కూడా అనుకోవట్లేదు. భగవత్ సేవకుడిగా, సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా ఈ సేవ చేసుకుంటాను. సేవాపరంగా ఊరూరు తిరిగే బిచ్చగాళ్ళలాగా అన్ని వైపులా తిరుగుతాను. నా కోసం 10 మంది కష్టపడడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే ప్రతి ఊరు ప్రతి రాష్ట్రం నేను తిరుగుతూ అందరికీ అందుబాటులో ఉండి చేస్తున్నాను. ఏమీ ఆశించి కాదు, నా భగవత్ సేవ నలుదిశలా వ్యాప్తి చెందాలని తప్ప ఏ కాంక్ష లేదు. నాకు 20 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 10,000 10 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంత మాత్రాన నా సేవని సొమ్ముతో కొలమానం చేయలేను. కానీ ఇక్కడ ఈ పీఠాలు మఠాలు మీరు చూస్తూనే ఉన్నారు. కొన్నాళ్ళు అది సవ్యంగా సాగుతుంది, తర్వాత అది కమర్షియల్ అంటారు, తర్వాత దాని మీద కేసులు వస్తున్నాయి. ఆ మధ్య కొంతకాలం క్రితం ఒక వృద్ధ బాబా ఎవరో ఒక పసిబిడ్డని అత్యాచారం చేశాడని జైల్లో పెట్టారు. మరి అదే వృద్ధ బాబాని ప్రధానమంత్రితో సహా దండాలు పెట్టారు. ఇప్పుడు ఎవరిని అంటాం మనం? ఈ మఠాల్లో పీఠాల్లో ఇలా జరుగుతున్నాయని కొంతమంది మీడియా వాళ్ళు సీక్రెట్ ఆపరేషన్తో చేసి బయట పెడతారు. ఆ తర్వాత కానీ కళ్ళు తెరవరు కొంతమంది. నన్ను ఒక మాట చెప్పనా, ఈ మఠాలు పీఠాలు అది వాళ్ళ స్వవిషయం, వాళ్ళ వ్యక్తిగతం, నాకు సంబంధం లేదు. కానీ తద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని పేద విద్యార్థులకి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగి ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బు కట్టలేక గవర్నమెంటు ఆసుపత్రుల్లో ప్రాణాలు పోగొట్టుకోలేక బ్రతుకుతున్న బ్రతుకు జీవుడా అని జీవితాన్ని వెళ్ళగప్పే వాళ్ళందరి కోసం ఈ మఠాలు పీఠాలు ఆవాసం కల్పించి చక్కటి విద్యనందించి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తే అవి పెట్టినందుకు కొంత మంచి ఫలితం ఉందని నేను అనుకుంటాను. అయినా ఈ పీఠాల్లో మఠాల్లో ఏం చేస్తారో నాకెందుకు, 4 గోడల మధ్య కాకుండా నలుగురి మధ్యలో సేవ చేసుకోవడంలోనే ఆనందం ఉంది అన్నవాడిని నేను ఆ రకంగానే ఆలోచిస్తా. నాకు అవకాశం వచ్చిన లక్ష్మీనరసింహస్వామి పీఠం అని పెడతామన్నారు. ఎందుకు ఏడవనా? అక్కడికి పోయి నేను చచ్చేది ఏమిటి? సేవేగా. సేవ చేయడానికి పీఠాలు మఠాలే కావాలా? 4 రోడ్ల కూడలిలో కూడా కుర్చీ వేసుకొని చెప్పిన వాడిని నేను. నాకు ఏ మొహమాటమో లేదు. కాబట్టి ఒక్క మాట మీ ద్వారా విన్నవిస్తున్నా, మఠాలు పీఠాలు కమర్షియల్ అయిపోతున్నాయని అన్నారు. కమర్షియల్ అవుతున్నాయి అన్న సంగతి బయట బాహ్య ప్రపంచానికి కొంతమందికి తెలియదు. అవి తెలియజేసి తద్వారా మంచిని నేర్పి మంచిగా ఉపయోగపడి మీ భవిష్యత్తుకి మీ భవిష్యత్తు ప్రణాళికకి ఉపయోగపడే పీఠాలు మఠాలు మంచిదే, చక్కగా అనుసరించండి, ఏ తప్పు లేదు. ఆర్తిని తీర్చి ఆకలిని తీర్చి అన్నపానీయాలు ఇచ్చి మీ క్షేమం కోరుకునే వాటి కోసం మీరేమైనా చెయ్యండి, తప్పు లేదు. కానీ వ్యాపారాత్మకంగా వ్యాపార ధోరణితో చూసేవాళ్ళని కాస్త ఎరిగి గ్రహించండి. ఇది నా మనవి. Like and subscribe Eagle Media Works.